రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాన్ని గద్దెదించుతామని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని బుస్సాపోరు గ్రామంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు లోడే శ్రీనివాస్ సిరికొండ బలరాం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు మేరకు రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేయాలని రైతు రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని మాట్లాడారు. మార్పు వస్తుందని నమ్మి ఓటు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ఉంచిందని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రేషన్ కార్డు ప్రతిపాదన రుణం మాఫీ చేస్తానని చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గ్రామాలలో కొంతమందికి మాత్రమే రుణమాఫీ అవుతున్నాయని, కొందరి పేర్లు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో ములుగు జిల్లా రైతులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10% కూడా రుణమాఫీ ఎక్కడ బుస్సాపూర్ గ్రామానికి వస్తే ఒకరికేమో రేషన్ కార్డు లేదండి, రుణమాఫీ కాలేదు. ఒకరేమో మిత్తి మీరే కట్టుకోవాలి అంటున్నారు. ఆ మిత్తి పైసలు ఉంటే ఇవాళ పంట వేసుకోవడం, మిత్తి పైసలు లేకనే రుణాలు తీసుకుంటారు. ఇవాళ మాకు పెట్టుబడికి పైసలు కావాలా, మళ్ళీ కొత్త రుణం కావాలి. నువ్వు అప్పటి నుంచి ఇప్పటివరకు సోనియా గాంధీ బర్త్డేనే ఇవాళ మన ప్రాణంకి వచ్చినట్టే. ఇవాళ డిసెంబర్ 9వ తారీఖుకి సంతకం పెడతాము అని అన్న రేవంత్ రెడ్డి ఆ రోజే రుణమాఫీ చేసింటే డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు మిత్తి కట్టాల్సిన అవసరం ఉంటుండేనా? మనకి అవసరం లేదు. కానీ వాళ్ళకి చాలా మంది దగ్గర మిత్తులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రత్యక్షంగా మీరే కట్టారు మిత్తి. ఇవాళ పట్టా పాస్ పుస్తకాలు అని చెప్పేసి పేరు తప్పు పడిందని చెప్పేసి ఈ విధంగా అనేక రకాలుగా ఇవాళ ఇబ్బందులు పెడుతున్నారు రుణమాఫీ. ఇవాళ 3వ టర్మ్ కూడా రుణమాఫీకి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 1 లక్ష రూపాయల రుణమాఫీ ఆల్రెడీ అందరిది అయిపోయింది అన్నారు. కానీ ఇవాళ ప్రత్యక్షంగా అమ్మది 40,000 రుణం, కానీ ఇప్పటివరకు రుణమాఫీ కాలే. అక్కడ వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళు 50,000, మీ కుటుంబంలో 60,000, ఎవరికి రుణమాఫీ జరగలేదు. ఇవి వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చేటువంటి పనిలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవేవి కూడా ప్రజలు మాట్లాడుకోకుండా ఉండడాని కోసము అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ ఉన్నారు. ఇవాళ గ్రామాలలో సర్పంచ్ ఉంటే ఇంకెవరైనా ఉంటే అడుగుతారు అనే ఉద్దేశంలో మీకు సర్పంచ్ ఉన్నాడా? ఇప్పుడు లేడు, సర్పంచ్ని తీసేసి ఇవన్నీ స్పెషల్ ఆఫీసరే ఉన్నాడు. ఇలా ఆయన కూడా వస్తారు. ఇలా సర్పంచ్ ఉంటే సర్పంచ్ దగ్గర పోయి అడిగేటోళ్ళం, సర్పంచ్ని పట్టుకొని ముందుకు పోయేటోళ్ళం. సర్పంచులు కూడా లేరు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన చేస్తున్నది, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నది. మీకు ఓటు వేసేటప్పుడు మీరు అందరూ ఏమనుకున్నారు? రుణమాఫీ అవుతుంది అనుకున్నారు, పెళ్లి చేసుకునే తులం బంగారం వస్తుంది అనుకున్నారు, ఆడవాళ్ళకి అందరికీ ప్రతి నెల 2,500 రూపాయలు వస్తాయి అనుకున్నారు, ఇవాళ బస్సు ఫ్రీ అనుకున్నారు.